కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనది. అందులో ఈ 2 రోజులు ఇంకా చాలా విశేషమైనది. అదేనండి కార్తీక ఏకాదశి, అలాగే ద్వాదశి. తొలి ఏకాదశి అదేనండి ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అంటాం కదా. ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ యోగ నిద్రలో నుంచి అయితే మేల్కొని గరుడ వాహనం మీద కూర్చొని భక్తులకు దర్శనం ఇస్తాడంట. అందుకే ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరం పాటు 24 ఏకాదశులను పాటిస్తే ఎంత ఫలితం దొరుకుతుందో ఈ ఒక్క రోజు చేస్తే అంత ఫలితం దొరుకుతుందంట. ఈ రోజు చేసే దానాలు, ధర్మాలు, నది స్నానాలు, పురాణ వినడము, జపాలు, యజ్ఞాలు, దీపదానము, పూజ, దేవాలయ దర్శనాలు, అన్నదానము, దీపదానము, స్వయం పాకము, ఏది చేసినా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దొరుకుతుందని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది.